హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక ప్రోటీన్ ఎక్కువగా అలాగే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఒక మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో శనగలు బఠానీలు ఉంటాయన్నమాట. ఒక చిన్న గ్లాస్, ఇవి చూడండి మల్టీ కలర్లో, ఇవి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇలా ఒక చిన్న గ్లాస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. చూడండి, ఇందులో గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్ శనగలవి, అలాగే బఠానీలు గ్రీన్ కలర్లో వైట్ కలర్లో ఉన్నాయి. ఒక 3 to 4 hours నానబెట్టుకోవాలి. మార్నింగ్ చేసుకున్నట్లయితే నైటే నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగో ఇలా మార్కెట్లో దొరుకుతాయి మనకి. ఇలా నానిన తర్వాత ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు గ్రేవీ కోసం ఒక 4 టమాటాలని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే వీటితో పాటు ఒక 10 వరకు జీడిపప్పులు కూడా వేసి అన్నింటినీ మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు కుక్కర్లోని ప్రెషర్ అంతా వెళ్ళిందేమో చెక్ చేసి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా మెత్తగా ఉడకాలి. చూడండి, చిన్న గ్లాస్కి ఒక పెద్ద బౌల్ అన్నీ అయినాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి, ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది, కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా కలిపేసి ఇందులో కొంచెం పసుపు వేసుకొని కలపాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేయాలి. ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5-6 నిమిషాల వరకు ఈ టమాటాలోని పచ్చిదనం వెళ్ళేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు, పచ్చిదనం అంతా వెళ్ళేంత వరకు ఒక 5 to 6 minutes వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసి ఒక 1/2 స్పూన్ గరం మసాలా, గరం మసాలా కూడా వేసి కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా బాగా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న బఠానీలు, శనగలు వీటన్నిటిని వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులో 1 స్పూన్ పెరుగు, కొంచెం పెద్ద సైజ్ స్పూన్ పెరుగు వేసుకొని పెరుగును కూడా బాగా కలిపేసి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక 3 to 4 minutes ఉడికించుకుంటే మనకు టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.